రక్షకుడే బాంధవుడే అన్నదాత ప్రభువే ఓం శివ స్వామి హర హర నమ పార్వతే పదయే హర హర మహాదేవ ప్రబలాంబికా మల్లికార్జున మహారాజ్ కి హర హర నమ పార్వతే పదయే హర హర మహాదేవ. స్వాములందరూ కూడా దయచేసి భిక్షకు అందరూ కూడా కూర్చోవాలి. దయచేసి సివిల్ స్వాములు కొంచెం స్వాములకు దారివ్వాలి. కొంచెం కాస్త లేట్ అయింది, అందరూ కూడా క్షమించాలి. సన్నిధానం స్వాములు సేవ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. సివిల్ స్వాములందరూ వెళ్ళిపోవాలి. ఓం నమ శివాయ. మానసాములు కొంచెం వెనక్కి జరగాలమ్మా, అనేది భావించదు. స్వాములకు లేట్ అయింది కాబట్టి భిక్ష కూర్చుంటారు. మానస్వాములు అందరూ కొంచెం వెనక్కి రావాలి. సివిల్ స్వాములకు కూడా అందరికీ భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సివిల్ స్వాములు అందరూ కూడా భోజనం చేసుకోవాలి. స్వాములు మొదలైన తర్వాత సివిల్ స్వాములు అందరూ కూడా భిక్ష చేసుకోవాలి. స్వామి దయచేసి అనిల్ గురుస్వామి గారు స్వాగతం సుస్వాగతం. ఒకసారి ఇక్కడ వస్తే మా చిన్ని సన్మానం మేము చేస్తాం. కూర్చోండి సార్. గురుస్వామి క్షమించాలి, లేట్ అయింది. ఇదే మా రాక, ఇదే మీ మాట. కూర్చోండి స్వామి. ఈ యొక్క మల్లన్న స్వామి దేవాలయంలో ఎంతో చక్కగా ఈ యొక్క పూజలో అందరి యొక్క మరి గురుస్వాములు కన్యస్వాములు ప్రతి ఒక్కరి సహకారము చేత ఈ యొక్క దేవాలయం యొక్క మండలి వాళ్ళ యొక్క సహకారము చేత ముఖ్యంగా మరి దామోదర్ రెడ్డి గారు వారి యొక్క బృందము నిరంతరము మహిపాల్ రెడ్డి, విష్ణురెడ్డి గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి నరసింహారెడ్డి, మరి అలాగే జంగమారెడ్డి గారు, మిగతా సభ్యులందరూ కూడా ఈ దేవాలయాన్ని ముందుకు నడిపించాలని మరి నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. మరి సాయి ప్రసాద్ రెడ్డి, అలాగే మరియు జ్ఞానేశ్వర్ కొడుకైనటువంటి యథావిధంగా నవీన్ గారు, ఈ విధంగా మరి మొయితా స్వాములందరూ కూడా మరి ఇక్కడ శివదీక్ష చేసి మనము ఇక్కడ స్వామివారి యొక్క పూజలు చేద్దామని చెప్పి వారు నిర్ణయించిన మేరకు ఈ యొక్క పూజ మీ అందరి సహకారంతో మరి ఎంతో చక్కగా జరిగింది. మరి కాబట్టి పరమాత్మనం వేద దివ్యం